మధ్యప్రాచ్యంలో యుద్ధం భయానక స్థాయికి చేరుకుంది. తన తండ్రి అయాతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన ముజ్తబా ఖమేనీ తొలిసారిగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని, అవసరమైతే ప్రపంచానికి కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ చమురు మార్గాన్ని దిగ్బంధిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనిపై సాక్షి ప్రత్యేక కథనం. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ తన తొలి సందేశంతోనే యుద్ధం మరింత ముదురుతుందనే సంకేతాలిచ్చారు. ఇజ్రాయెల్ దాడుల్లో తన తండ్రిని మాత్రమే కాకుండా భార్య, కుమార్తెను కూడా కోల్పోయిన ఆయన ఇప్పుడు రక్తానికి రక్తం అనే నినాదంతో ముందుకు వస్తున్నారు. ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు వాటా ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ను మూసివేస్తామని ఆయన చేసిన హెచ్చరిక ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికిస్తోంది. ఇప్పటికే ఇరాక్ తీరంలో 2 చమురు ట్యాంకర్లపై దాడులు జరగడంతో అవి మంటల్లో చిక్కుకున్నాయి. ఫలితంగా ఇరాక్, ఓమన్ దేశాలు తమ చమురు టెర్మినల్స్ ను మూసివేశాయి. ప్రపంచ చరిత్రలోనే ఇది అతిపెద్ద సరఫరా అంతరాయమని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ హెచ్చరించింది. మరోవైపు అమెరికా తన నౌకాదళం ద్వారా చమురు నౌకలకు రక్షణ కల్పిస్తామని చెబుతున్నప్పటికీ మార్కెట్లో భయాందోళనలు తగ్గటం లేదు. ఇరాన్ లోపల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం సుమారు 32 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో సుమారు 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ తన దాడుల్ని ఇరాన్ ప్రభుత్వ భవనాలపైకి మరియు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపైకి విస్తరించింది. అటు కుటుంబ సభ్యుల మరణం, ఇటు తనపై జరిగిన దాడుల్లో గాయపడిన ముజ్తబా ఖమేనీ బయటకు కనిపించకపోయినప్పటికీ తన రాతపూర్వక ప్రకటనలతో అమెరికా స్థావరాలపై మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాలు ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా లేక శాంతి చర్చలు మొదలవుతాయా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.